సింగరేణి కార్మిక సోదరి సోదరులకందరికీ నమస్కారం. నా పేరు భూపాల్, సిఐటి రాష్ట్ర ఉపాధ్యక్షుని. అట్లాగే సిఐటి సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవాధ్యక్షునిగా ఉన్నాను. మనందరికీ తెలుసు, సింగరేణి సంస్థను పరిరక్షించుకోవాలని చెప్పేసి సిఐటిగా ఎన్నో సంవత్సరాలుగా పోరాటాలు ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే మరొకసారి ఈ సంవత్సరం ఏప్రిల్ మాసంలో పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని తీసుకుంటా ఉన్నాము. అందులో ప్రధాన సమస్య ఏమిటంటే, సింగరేణి సంస్థను కాపాడుకోవడంలో భాగంగా సింగరేణికి రావాల్సినటువంటి ఏదైతే బకాయిలు ఉన్నాయో వాటిని వసూలు చేసుకోవడం అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా ఈరోజు ఉంది. ఎందుకంటే సింగరేణి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క గ్యారెంటీతో రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ అయినటువంటి టీఎస్ జెన్కో కావచ్చు, అట్లాగే ఇతర డిస్కామ్లు, ఇతర సంస్థలు కావచ్చు, వాటన్నిటికి సంబంధించి ఓవరాల్గా చూసుకుంటే 46,000 కోట్ల రూపాయలు సింగరేణి సంస్థకు బకాయి పడి ఉన్నాయి. ఇవి అధికారికంగా ప్రభుత్వం చెప్పిన లెక్కలే, అలాగే విద్యుత్ సంస్థలు చెప్పిన లెక్కలే, సింగరేణి సంస్థ చెప్తున్నటువంటి లెక్కలే. 46,000 కోట్ల రూపాయలు మరి బొగ్గుని, అట్లాగే మనం కరెంటుని ఉత్పత్తి చేసి పంపిణీ ఇచ్చాము సంస్థలకు. వారు డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో సింగరేణి కార్మికులందరూ కూడా ప్రతి నెల జీతాలకు కూడా బ్యాంకు దగ్గరికి వెళ్ళి తీసుకోవాల్సిన దుస్థితి ఈరోజు ఏర్పడ్డది. ప్రతి నెల 3,000 కోట్ల రూపాయలు అవసరం. అది ఉద్యోగుల జీతభత్యాలు అయితేనేమి, ఇతర ఖర్చులు అయితేనేమి, డీజిల్ ఖర్చులు అయితేనేమి, రకరకాల ఖర్చులు అయితేనేమి, వాటన్నిటికి కూడా ఈరోజు భిక్షం అడుకోవాల్సిన పరిస్థితిని మన రాష్ట్ర ప్రభుత్వం మనకు కల్పించిందని చెప్పేసి మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. మరి ఎందుకు ప్రభుత్వాలు ఈ సింగరేణి సంస్థ ఈ రకంగా చేస్తూ ఉన్నాయి, ఇవ్వాల్సిన బకాయిలు ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పేసి మనం చూసుకున్నప్పుడు, సింగరేణి సంస్థను కాలక్రమంలో రానున్న కాలంలో కూడా క్రమంగా దీన్ని పూర్తిగా దివాళా తీయించేసే ఆలోచనతో ఉన్నారు. ఇది బడా కార్పొరేట్ సంస్థలకు, పెట్టుబడిదారులకు, కాంట్రాక్టర్లకు, లేదా అధికారంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల యొక్క అనుంగ మిత్రులకు, వాళ్లకు దీన్ని కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది మనం గతంలో చూసాం, ఇప్పుడు చూస్తున్నాం. చివరికి నైని బ్లాక్ని తీసుకున్నా కూడా దాంట్లో ఉన్నటువంటి మొత్తం బొగ్గు ఉత్పత్తికి సంబంధించినటువంటి, ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి కాంట్రాక్టులన్నీ వచ్చిన తగాదా వల్ల ఈరోజు వాయిదా పడ్డ పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో సింగరేణి సంస్థ ఈరోజు అనేక రకాల ఇబ్బందులు పడి ఉన్నది. దీన్ని మనం ఒక సిఐటి ఈ సంస్థ యూనియన్గా తన వంతు బాధ్యతగా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తూ ఈ నెల 28వ తేదీ నాడు విద్యుత్ సౌధం ముందు నిరసన కార్యక్రమాన్ని పిలుపునిచ్చాం. ఆ సందర్భంగా జెన్కో సిఎండికి, ట్రాన్స్కో అధికారులకు, అలాగే ఎనర్జీ సెక్రటరీకి, ఎనర్జీ మినిస్టర్కు, అలాగే మన సింగరేణి సంస్థ చైర్మన్కు, లేకపోతే ఎండి గారికి అందరికీ వినతి పత్రం వేయాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని మనం అందరం కూడా జయప్రదం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వ విధానాల వల్లనే సింగరేణి సంస్థ మూతపడుతున్నది, దివాళా తీస్తుందని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం చెప్తా ఉంది 2030 నాటికి దాదాపుగా ఇప్పుడు సగం బొగ్గు పౌరులు మూతపడిపోతూ ఉన్నాయి. 10,000 మంది కార్మికులు సర్ప్లస్ కాబోతూ ఉన్నారు. వాళ్ళని ఎట్లా అడ్జస్ట్మెంట్ చేయాలో అని చెప్పేసి ఈరోజు ఆలోచన చేస్తున్నాం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అలాగే కొత్తగా బొగ్గు పౌరులు మనకి ఇవ్వకుండా, బ్లాకులు మనకు కేటాయించకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం వల్ల నష్టపోతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి సపోర్ట్ ఉండి అదే బాధపడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణి విషయంలో, బొగ్గు బ్లాకుల విషయంలో ఒకే విధానం కలిగి ఉన్నాయని చెప్పేసి మనం సందర్భంగా అర్థం చేసుకోవాలి. అందుకే బొగ్గు బ్లాకులు సాధించుకోవడం ఒక భాగం అయితే, అసలు ముందు బకాయిలు సాధించుకోవడం అనేది ఇంపార్టెంట్ కదా. ప్రభుత్వం దగ్గర డబ్బు ఉంది కదా, 3 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ పెడితే ఆ సింగరేణి బకాయిలు ఎందుకు చెల్లించారు? జెన్కో తీసుకున్నటువంటి బొగ్గు కానీ, లేకపోతే కరెంటుకు కానీ ఎందుకు డబ్బులు ఇవ్వరు? ప్రభుత్వం ఎందుకు ఇప్పించే పరిస్థితి లేదని చెప్పేస్తే సింగరేణి మీద ఈ గవర్నమెంట్లకు ఒక సదాభిప్రాయం, దీన్ని అభివృద్ధి చేయాలంటే ఒక లక్ష్యం అనేటువంటి లేదని చెప్పేసి సందర్భంగా కనబడతా ఉంది. పైగా బకాయిలు ఇవ్వకపోగా ఉన్న డబ్బులు తీసుకుంటా ఉన్నారు. ఈరోజు ఎవరో అర్జెంటీనా మెస్సీ ఆటగాడు వచ్చి ఇక్కడ 5 నిమిషాలు ఆట ఆడితే 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. సివిల్స్ చదువుకున్న వాళ్ళు కూడా డబ్బులు ఇస్తూ ఉన్నారు. అలాగే రోడ్లకు కానీ, డ్రైనేజీలకు కానీ, మోరీలకు కానీ, లేకపోతే సీసీ కెమెరాలు కావచ్చు, లైటింగ్ కావచ్చు, రకరకాల ఉపయోగపడేటువంటి కార్యక్రమాలకు కూడా డబ్బులు వాడుతూ ఉన్నారు. మెడికల్ కాలేజీలకు తీసుకుంటా ఉన్నారు. ప్రజాప్రతినిధులు కూడా డబ్బులు వాళ్ళ నియోజకవర్గాల్లో అభివృద్ధి కోసం వాడుకుంటా ఉన్నారు. ఇటు ఎనర్జీ మినిస్టర్ మధుర నియోజకవర్గానికి డబ్బులు వాడుతూ ఉన్నారు అభివృద్ధి కోసం. ముఖ్యమంత్రి గారు కొడంగల్ నియోజకవర్గం కోసం వాడుతున్న పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా మనకందరికీ సింగరేణి సంస్థ యొక్క డబ్బుల్ని, కార్మికుల యొక్క కష్టార్జితాన్ని ఈరోజు పప్పు పేలలాగా పంచిపెడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మన కార్మికుల యొక్క శ్రమ వల్ల ఈరోజు మన సిరి సంపద సృష్టిస్తూ ఉన్నాం. ఇంత కష్టపడ్డ వాళ్ళు ప్రతి సంవత్సరం 30,000 కోట్ల రూపాయలు యావరేజ్గా లాభాలు వస్తూ ఉన్నాయి. ఇందులో ఒక 10,000 కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డివిడెండ్లు, పన్నుల రూపాయలు పంపిస్తూ ఉన్నాం. 2014 నుంచి లెక్కలేసిన 1,00,000 కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నాయి. మరి అంత డబ్బులు తీసుకుంటున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం సంస్థ నిలబెట్టాలని చెప్పేసి ఆలోచనతో
వీటికి ఆర్థిక సాయం చేయడం కానీ, బకాయిలు ఇప్పించడం కానీ, ఒగ్గు బ్లాకులు ఇప్పించడం కానీ, దీన్ని ఆదుకునేటువంటి చర్యలు ఏమి చేయడం లేదు. పూర్తి సంస్థ ధ్వంసం చేసే పరిస్థితి కనబడతా ఉంది. మొత్తం సింగరేణి సంస్థలను ఆధారపడి 6 జిల్లాల ప్రజలు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు, 40,000 మంది పర్మనెంట్ కార్మికులు ఉన్నారు, 27,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. సుమారు 78,000 కుటుంబాలు సింగరేణి సంస్థలను ఆధారపడి బతుకుతూ ఉన్నాయి. కొన్ని వేల ఎకరాల భూములు ఇక్కడ ఉన్నాయి, సంపద ఇక్కడ ఉంది. వీటన్నిటి కూడా అన్యాక్రాంతం చేయడం కోసం ఈరోజు ఆలోచిస్తున్నారు తప్పిస్తే సింగరేణి సంస్థను పరిరక్షించుకునేటువంటి ఆలోచన పాలక వర్గాలకు లేదు. కాబట్టి ప్రజలు, కార్మికులు మనంతు బాధ్యతగా మనకి సంస్థ పరిరక్షణ కోసం ఉద్యమం చేయాలి, పోరాటం చేయాలి, ఐక్య ఉద్యమాలు చేయాలి ఆలోచనతో ఈరోజు సిఐటిగా ఈ కార్యక్రమానికి బకాయిల సాధన కోసం పెద్ద పోరాటం చేస్తూ ఉన్నది. మీరందరూ కూడా మద్దతు ఇవ్వాలి. 28 తారీఖున కార్యక్రమం జయప్రదం కూడా చేయాలి. అదే సందర్భంలో సింగరేణి సంస్థలో గుర్తింపు సంఘం ఉన్నటువంటి ఏఐటీసీ వాళ్ళు మరి దీనికోసం అందరినీ కలుపుకునే పద్ధతిలో కార్యాచరణ రూపొందించి ముందుకు తీసుకుపోవాల్సిన పరిస్థితి ఉంది. మరి ప్రభుత్వ సంఘం ఉన్నటువంటి ఐఐటీసీ వాళ్ళు అందరినీ కలిపేసి ఒక కార్యక్రమం తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది బకాయిల వసూళ్ల కోసం. వాళ్ళు ఎంతసేపు గెలిచిన తర్వాత పైరాలకి తప్పిస్తే ఇంకో లేదనేటువంటి అభిప్రాయం కార్మికులు అవుతుంది. కాబట్టి మీరు ఆలోచన చేయండి. మొత్తం ప్రధాన సంఘాలు, పెద్ద సంఘాలు, చిన్న పెద్ద అని అందరం కలిసి సింగరేణి సంస్థలో ఒక ఐక్య ఉద్యమాన్ని నిర్మించి సింగరేణి యొక్క సంస్థ బకాయిలు సాధించుకోవడం, కొత్తగా బొగ్గు బ్లాకులు సాధించుకోవడం అనేటువంటి 2 ప్రధాన కర్తవ్యాలతో మనం ముందుకు పోతే మన సమస్యలు పరిష్కారం అవుతాయి. ఎందుకంటే మన సొంత ఇంటి కల కావాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అలాగే ట్యాక్స్ పైన ఇన్కమ్ ట్యాక్స్ అయితే కట్ అవుతుందో దాన్ని రియంబర్స్మెంట్ చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అలాగే హై పవర్ వేజెస్ ఇవ్వాలి అని చెప్పేసి కాంట్రాక్ట్ కార్మికులు పోరాటం చేస్తూ ఉన్నారు. అది ఇలా అనేక రకాల డిమాండ్స్, సమస్యలు, రోజువారీ సమస్యలు కూడా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా నెరవేరాలంటే సంస్థ బాగుండాలి, ఆర్థికంగా బాగుండాలంటే 46,000 కోట్ల బకాయిలు మన సంస్థకు చెల్లించబడాలి, కొత్త బ్లాకులు రావాలి. వాటి సాధన కోసం మనమందరం కలిసికట్టుగా పోరాటం చేయాలని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేద్దామని చెప్పేసి కోరుతున్నాను.